జిల్లా తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాలెం గ్రామ లెక్కదాఖల సర్వే నంబరు 21/2లోని 3 ఎకరాలు 36 సెంట్లు కాటన్ మిల్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 1948లో ఎక్స్ సర్వీస్ మెన్ అయిన నా తండ్రి వీలునామా ఎలమాలయ్యకి దేశం కోసం యుద్ధంలో పనిచేసినందుకు కేటాయించారని, ఆ భూమిని తనకు వీలునామా కింద తన తండ్రి ఏలుమలై రాశారని, నేడు మా భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని బాధిత మహిళ గిరిజ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు బాధిత మహిళ గిరిజ కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందు మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీస్ తదితర ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయామని చెప్పారు. చివరకు తన తండ్రి మాజీ సైనికులు ఏలిమలైకి రాసిచ్చిన భూమి ఏలిమలై మీరు పేరు మీద లేదని కలెక్టరేట్లో చెప్పడం బాధాకరమని చెప్పారు. సంబంధిత పేపర్లు 7.5 దశాబ్దాలు గడిచినా కొంత మేరకు సాధించామని అన్నారు. ఈ భూమిని నమ్ముకొని నా వారసులు ఎందరో ఉన్నారని చెప్పారు. ఈ భూమి లేని పక్షులో తమ కుటుంబాలంతా రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి తమ భూమి తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇతనికి ఎటువంటి సహకారము ఎటువంటి ఇది కానీ ఆయనకి చేకూర్చడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ, ఎంఆర్ఓ తహసీల్ ద్వారా కానీ, ఎవరే కానీ కలెక్టర్ ఆఫీస్కి రమ్మంటారే కానీ ఒకసారి పైకి లేమా. ఈ మేము ఒక పేషెంట్ మేము తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతున్నాం. నిన్న దీంట్లో రెవెన్యూ సర్వీస్లో 2 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు. మీ కేసు కొట్టివేయబడింది. మొన్న ఫోన్ చేశారు 30వ తారీఖు. మీ కేసు కొట్టివేయబడింది, మీరు వచ్చి ఏమంటారు దాన్ని ఎండోమెంట్ తీసుకోమని మాకు కబురు పెడుతున్నారు. 7 మంది దాకా నేను కబ్జా చేస్తున్నారు. 7 మందిలో పేరు చదివి వినిపిస్తాము. జాగ్రత్తగా మీరు మీడియా తరఫున మాకు న్యాయం చేకూరుస్తారని మేము మా అమ్మ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చి మీకు సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు గిరిజ. మా నాయన మిలిటరీ మ్యాన్. మీ నాయన పేరు ఏల్మలే. ఆయనకి ఇచ్చిన జాగా కబ్జా చేసినారు. అది ఎవరు మాకు తెలియదు. కబ్జా చేసిన వాళ్ళు మాకు తెలియదు. మేము చిన్నప్పుడు విడిపోయినాం. మేము ఒక దారి. ఆ పేపర్లో మా దగ్గర ఏమి లేవు కనుక ఆ పేపర్లన్నీ మాయం చేసేసినారు. ఆ పేపర్లో మార్చి మా పేర్లు లేకుండా మా ల్యాండ్ని కబ్జా చేసినారు. కనుక మేము ఎందరో దగ్గరికి పోయినాము, మాకు ఏ న్యాయం జరగల. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, గవర్నర్ దగ్గరికి పోయినాము, ఎక్కడెక్కడో పోయినాము. సంవత్సరం తిరిగిన 2 ఏళ్ళు తిరిగినాము, మాకు ఎక్కడా న్యాయం జరగలేదు. కనుక ఇక్కడికి వచ్చినాము, వీడియో ఇవ్వాలని వచ్చినాము. మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయనకి మిలిటరీ మ్యాన్, ఆయన మిలిటరీ సర్వీస్ చేసినందుకు గాను ఆయనకి 3 ఎకరాల 36 సెంట్లు తిమ్మినాయుడుపాలెం గ్రామంలో 21/2 లెక్కదాకాలో వాళ్ళ గవర్నమెంట్ భూమి ఇచ్చి ఉన్నారు. అయితే ఆ భూమి దాదాపుగా 28 సంవత్సరాల పాటు శిస్తు కూడా కట్టి ఉన్నారు. అయితే ఆ భూమికి ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము. ఎటువంటి సమాధానం లేకుండా వాళ్ళు మాకు సమాధానం చెప్పడం లేదు. ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. ఆ ఎండార్స్మెంట్ మాకు సంబంధించినట్టు లేదు, వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఇస్తున్నారు. మేము ఆధారాలు చూపిస్తున్నాము, అయినా వాళ్ళు పట్టించుకోవటం లేదండి. వాళ్ళు ఇప్పుడు మేము అర్జీ ఇచ్చాము. అర్జీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు నోటీసులు పంపించి మమ్మల్ని ఎంక్వైరీకి రమ్మన్నారు, కానీ అవతల వాళ్ళని ఎంక్వైరీకి పిలిచి వాళ్ళు విచారణ ఎంత మాత్రమూ చేయలేదు. వాళ్ళని విచారణ చేయకుండా మమ్మల్ని మాత్రమే విచారణ చేస్తున్నారు. మాకు మాత్రం ఇండస్ట్రీ పోయినసారి ప్రతి ఒక్కసారి మా దగ్గర అర్జీలు రాసుకుంటున్నారు, కానీ ఎంత మాత్రం వాళ్ళు మాకు న్యాయం చేయటం లేదండి. ఇంకొక విషయం ఏమంటే మేము ముఖ్యంగా మేము జోనల్ సెక్రటరీ గారికి ఈ కేసును అప్పగించి ఉన్నాము. గత సుమారుగా 9 నెలలుగా ఆయన కూడా సమాధానం మేము కర్నూలు యొక్క లోకాయుక్త దాంట్లో మేము కేసు వేసి ఉన్నాము. అయితే అక్కడికి 3 వాయిదాలు పోయి రావడం కూడా జరిగింది. అయితే లోకాయుక్త వాళ్ళు ఏమంటున్నారంటే
మేము అక్కడికి లోకెత్తకపోయినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మీ ఎంఆర్ఓ గారు ఎటువంటి నోటీసులు పంపించలేదు, ఎటువంటి సమాధానం చెప్పలేదు, ఎటువంటి కాగితాలు పంపించలేదని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే మీ ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారంటే మాకు ఎటువంటి కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు, మాకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు రాకుండానే మేము ఎవరికి చెప్తాం సమాధానము అని చెప్పనేసి ఎంఆర్ఓ గారు మాకు చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఒకరికొకరి పైన చెప్పుకుంటున్నారు కానీ మాకు న్యాయం మాత్రం ఎక్కడ జరగడం లేదు. మేము మాకు 4 సార్లు కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు నోటీసులు వచ్చి ఉన్నాయి. అయితే 4 సార్లు మేము హాజరైతే వాళ్ళు ఒక్కసారి కూడా మాకు సమాధానం చెప్పలేదండి. 4 సార్లు మాకు నోటీసులు పంపించున్నారు. 4 సార్లు మేము వెళ్ళాం కానీ వాళ్ళు మాకు వాయిదా వేసి పంపిస్తున్నారు. మాకు ఇస్తున్నారు నోటీసులు, అవతల వాళ్ళని పిలవలేదు, వాళ్ళని ఎంతమాత్రం విచారణ చేయను లేదు. గత దాదాపుగా 2 సంవత్సరాలుగా మేము ఎన్నో ఇరుకులతో మేము వెళ్తూ ఉన్నాము. వాళ్ళు ఎటువంటి సమాధానం మాకు చెప్పడం లేదు. పేర్లు లోకయుక్త కోర్టులో 15/4/2000